హలో అండి, రాఖీ పౌర్ణమి వస్తుంది కదా. స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్స్ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1/2 కప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి. 1/8 కప్పు రోస్టెడ్ అటుకులను వేసుకోవాలి. 10 వరకు జీడిపప్పును, 5-6 బాదాంలను కూడా వేసుకోవాలి. ఏ కప్పు కొలతతో పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు షుగర్ను వేసుకోవాలి. 2 యాలకులను కూడా వేసుకోవాలి. స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారు 1 కప్పు వరకైనా వేసుకోవచ్చు. ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం బౌల్లోకి వేసుకున్నవన్నింటినీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫైన్ పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి పాలను 1/2 కప్పు వరకు తీసుకొని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారే పాలను వేశారంటే పిండి జోరుగా అయిపోతుంది, మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి చూసుకుంటూ కొన్ని పాలను వేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు వరకు పట్టాయి. ఇలా స్పూన్తో బాగా కలుపుతూ వేడి కాస్త తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో రబ్ చేస్తూ చక్కగా కలిపేసుకోవాలి. అలాగే కొన్ని పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఇంత గట్టిగా ఉండాలి, లేదంటే స్వీట్ కట్ చేసుకోవటానికి రాదు, జారిపోతుంది. కాస్త పాలు ఎక్కువైనట్లు అనిపిస్తే ఇలా ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఒక ట్రేని తీసుకొని నెయ్యిని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న ట్రేలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను వేసుకుంటూ వేళ్లతో ఇలా సెట్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత స్పాచులా తీసుకొని దాన్ని ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న స్వీట్ పైన సన్నగా కట్ చేసిన జీడిపప్పును, బాదాంను, పిస్తాను వేసుకొని కాస్త అద్దుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అందులో సెట్ అయిపోయిన తర్వాత ఒక చాకును తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ని ఒకటి తీసి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నోరూరించే కమ్మనైన స్వీట్ రెడీ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉండే స్వీట్ని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఒకటి విరిచి చూపిస్తున్నాను, చూడండి లోపల కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.